దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కర్నూలులో దళిత క్రైస్తవులు ఆత్మగౌరవ ర్యాలీ చేశారు. క్రైస్తవ జేఏసీ నాయకులు జయకాంత్ ఆధ్వర్యంలో కోర్సు కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. దళితులు మతం మారితే కులం పోదని, వివక్షత కొనసాగుతుందని జయకాంత్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే స్పందించి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి 1950 రాష్ట్రపతి ఆర్డినెన్స్ సవరణ చేయాలని కోరారు. ఎస్సీలు మతం మారినా ఎస్సీలుగానే గుర్తించేంత వరకు పోరాటం ఆగదని వారు తెలిపారు. రావడం జరిగింది. ఎందుకంటే షెడ్యూల్ ట్రైబ్స్ వారికి క్రైస్తవ మతం స్వీకరించిన, ఇస్లాం మతం స్వీకరించిన వారికి కులము పోదు, రిజర్వేషన్ పోదు. అంతేకాకుండా బీసీ కులాలకు కూడా క్రైస్తవ మతం స్వీకరించిన, ఇస్లాం మతం స్వీకరించిన వారికి కులము పోదు, రిజర్వేషన్ పోదు. ఓసీ కులాలు క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళు కులం పోదు, రిజర్వేషన్ పోదు. ఎందుకంటే ఆనాడు దాసన్ రాయన ఒక పాట రాశాడు, ఊరి చివర మాకు పాకలెందుకు, పేరు చివర మీకు తోకలెందుకు అన్నట్లుగా ఈనాడు మా సామాజిక స్థితి మారడం లేదు. అయినా కానీ ఊరి చివరనే మా పాకలున్నాయి. మా జాతి వాళ్ళందరూ కూడా ఊరి చివరనే నివసిస్తున్నారని ఊరి సెంటర్ కు రావడం లేదు. అయినా కానీ మతం మారినారన్న నెపంతో మా జాతికి ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ చట్టాన్ని తొలగించడము ఏమైనా చర్యగా అభివర్ణిస్తున్నాను.